శ్రీ రామసాయం రఘురామరెడ్డి గెలుపును ఆకాంక్షిస్తూ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగిస్తున్న రేణుకా చౌదరి. ఖమ్మం జిల్లాలో బీజేపీ కాలు తిరుగుతూ ఉంది అంటే చాలా సూచన. మనం వాళ్ళని అడిగట్టి పెట్టాలంటే భవిష్యత్తులో ఇవాళ మనందరం కూడా అభ్యర్థులుగా మనం తిరగాలి. రామసాయం రఘురామరెడ్డి గారు వారిని అభ్యర్థిగా ఎన్నుకునే ముందు అన్ని విధాలుగా ఆచితూచి ఆలోచించి ఈ నిర్ణయానికి శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు వచ్చారు. ఎందుకంటే వారి కుటుంబ సభ్యులు, వారి తండ్రి వర్యులు వాళ్ళందరూ కూడా గృహాలు, వాళ్ళ ఇల్లు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఆఫీసులకి దానం చేసిన వాస్తవాలు మనకి తెలుసు. గతంలో సురేందర్ రెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వ్యక్తి. రఘురామ్ రెడ్డి గారు వారి ఎన్నికలన్నీ కూడా వారే నడిపేవారు. అన్ని విధాలుగా అర్హతుడే కాబట్టి వారిని మనకి అవకాశం మనకు కలిగించారు. ఇదేదో ఎన్నికల్లో ఆయన గెలిచేసి ఆయనకేదో వచ్చేస్తుంది, ఒరిపడుతుందని కాదు. ఆయనకి మనము మంచి వ్యక్తిని మనం కాపాడుకున్న వాళ్ళని అయ్యేదే కాక మన భవిష్యత్తుకు మనం ఓటేసుకోబోతున్నాం. మీకందరికీ తెలుసు, జిల్లాలో గతంలో రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ లేకపోయినా కూడా ఈ జిల్లాకి 14 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, అండర్ బ్రిడ్జిలు కేటాయించడం జరిగింది. కేంద్ర విద్యాలయం, స్కూల్కి వెళ్ళే రోడ్డు, ప్లే గ్రౌండ్, అదేవిధంగా పాలేరులో మనము రీసెర్చ్ స్టేషన్ మత్స్యకారులకి. ఇవాళ పాలేరులో బంగారు తీగ, కొరమేకు, రొయ్య అంటే మన సీట్ మనం తయారు చేసుకునే ఇది మనం పొందాము. కేంద్ర నిధులు తీసుకురాగలిగాం కాబట్టి వైరాలో రైతులకి టీచింగ్ సెంటర్. ఇవాళ మన జిల్లాలో ఆయిల్ పామ్, మామిడి, మిర్చి, ప్యాడీ ఈ ముఖ్య పంటలకి కొన్ని విషయాలు చర్చించుకుందాం. టీఆర్ఎస్ ప్రభుత్వం అయినది 3650 రోజులు పరిపాలించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 140 రోజులే పరిపాలన జరిపారన్నమాట. అందులో డిసెంబర్ నెల మొత్తం గవర్నమెంట్ ఫార్మేషన్ లో వెళ్ళిపోయింది అనమాట. అంటే 20-25 రోజులు దాంట్లో వెళ్ళిపోయింది. మరి ఈ ఎలక్షన్ కోడ్ రాగానే దీంట్లో ఒక 45 రోజులు వెళ్ళిపోయింది అనమాట. అంటే లెక్క చేయాలంటే కేవలం 60-70 రోజులే కాంగ్రెస్ పరిపాలిస్తుంది అనమాట. అంటే చిన్న పాప ఇప్పుడే పుట్టిందనమాట. మరి కేసీఆర్ గారు అప్పుడే తొందరపాటున మన ఖమ్మం జిల్లా తిరుగుతూ నీళ్లు లేవు, కరెంట్ లేదు, రైతు బంధు గురించి కూడా మాట్లాడారు. అంటే మీకు చెప్పదలుచుకున్నాను, వర్షాలు జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షాలు పడతాయి అన్నమాట. కానీ అప్పుడు వారెవరుగా నీళ్ళని కాపాడుకోలేకపోయినారు. ఎక్సెస్ వాటర్ గోదావరికి వదిలిపెట్టారన్నమాట. మిగతా నీళ్ళు మీకు అన్ని తెలుసు, మీకు అందరికి తెలిసిన విషయమే. నవంబర్లో ఆంధ్ర వైపు నీళ్లు ఇచ్చివేశారు. అదేవిధంగా కరెంట్ అయితే పోలేదు ఇప్పటికీ. రైతు బంధం మాట్లాడుతున్నాడు. 65 లక్షల రైతులకు రైతు బంధు పుట్టింది నిన్న రాత్రి. మిగతా 4 లక్షల రైతులకు ఆల్రెడీ పుట్టింది. అన్ని అవతాలు, పెద్ద మనిషి చెప్పేది అన్ని అవతాలు. మొన్న ఖమ్మం పట్టణం వచ్చి మాట్లాడుతూ అందరితో అన్నారు, నామా నాగేశ్వరరావు గెలిపిండి, గెలిపిస్తే కేంద్రంలో మంత్రి చేస్తాడట. మరి నాకైతే అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైతే మీరే చెప్పాలి నాకు. మరి బీఆర్ఎస్ బీటీ మా బీజేపీ వాళ్ళు ఇద్దరు కలిసి ఉన్నారట. నేను అన్ని విషయాలు మీ అందరికీ తెలుసు. అందుకొరికి దాని గురించి ఎక్కువ చర్చ అవసరం లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం గురించి. అదేవిధంగా బీజేపీ గురించి కొంచెం మాట్లాడదామంటే వారు కూడా ఎన్నో క్యారెక్టర్ ఇచ్చారన్నమాట.
మన మోడీ గారు అప్పుడు వచ్చినప్పుడు గ్యాస్ సిలిండర్ 400 రూపాయలు ఉంటే అది దాన్ని తక్కువ చేసి 50% తక్కువ చేసి 200 రూపాయలు చేస్తా ఉన్నాడు. అది 1100 రూపాయలు ఉంది ఇప్పుడు. పెట్రోల్ మీరందరూ పోసుకునే పెట్రోల్ డీజిల్ 60